అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. విషెస్ లేట్ గా చెప్పినా గానీ అదిరిపోయే స్వీట్ అయితే చేశానండి. అది బెల్లం తోటి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత కప్పుడు సేమియా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా ముందుగా సేమియా వేయించుకోవడం వల్ల ఎప్పుడు తిన్నా గానీ చిక్కబడకుండా ఉంటుంది. అలాగే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. సేమియాలోకి కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం కూడా ఈ పాలలో బాగా ఉడికిపోవాలి. దీనిలో యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత పంచదార గాని బెల్లం పొడి గాని వేసుకోవాలి. హెల్త్ కి మంచిది కదా అని చెప్పి బెల్లం పొడి అయితే వేసానండి. కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాసేపటికి చిక్కబడుతుంది. దీనిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.